पर्सन सतीश तो किरण 99 टीवी आदिलाबाद। నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని తూర్పు దూపగుంట ఎస్టీ కాలనీలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆడపడుచులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చీరలను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలిచే ప్రభుత్వం అన్నారు। ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు। చీరల పంపిణీకి దాతలుగా సహకరించిన మండల తెలుగుదేశం నాయకులు బొట్టా నాగరాజు, పిచ్చాపాటి చలపతిరెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేకంగా అభినందించారు। సేవాభావంతో కూడిన మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు। ఓకే మా రాండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు కానీ మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు అందరికీ అండగా ఉండడం జరుగుతూ ఉంది। ప్రతి ఒక్కరి సమస్య తీర్చే బాధ్యత మాది। మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవి పూర్తిగా సాల్వ్ అయ్యేంత వరకు వదలమాకండి ఎవరిని। నాయకులు మీలో నుంచే నాయకులు కావాలి। ఇక్కడ మన కాలనీలో కూడా నాయకులు ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడండి। ఏ సమస్య కూడా వదలాల్సిన అవసరం లేదు। ముఖ్యంగా ఇళ్ల గురించి మీకు చెప్పాను, అలాగే పెన్షన్లు అక్కడక్కడ రావాల్సిన పెన్షన్లు ఒకటి, తర్వాత మహిళలకి ఏదైనా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకొని ఉన్నాను, ప్రయత్నం చేస్తా ఉన్నాను। మెరుగు జీవితాల కంటే కొద్దిగా బెటర్ శాలరీస్ కోసం, లేకపోతే కొద్దిగా మీకు కుటుంబానికి ఆదాయం పెరిగేలా చేయాలని బాబు గారు కూడా చాలా ప్రణాళికలు చేస్తా ఉన్నారు। ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటాం, ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది। ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ కూడా దయచేసి ధైర్యంగా ఉండండి। చిన్న చిన్న సమస్యలకి బెదిరిపోకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది। నేను ఇంకొకటి మిమ్మల్ని కోరుకునేది, పిల్లలందరినీ చదివించండి అమ్మ। దయచేసి పిల్లల మటుకు మీరు ఎక్కడ పనులు పంపించడం కానీ ఆ కార్యక్రమాలు చేయమాకండి। పిల్లల్ని చదివించే బాధ్యత మాది। మళ్ళా మీలాగా పిల్లలు ఉండకూడదు, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా పేరెంట్స్ గా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లలు బాగా బతకాలని కోరుకోవాలి మనం। అందుకని దయచేసి మీరు మనం కష్టపడినా పర్వాలేదు, పిల్లలకు మటుకు ఖచ్చితంగా చదువులు వచ్చేటట్టు చేద్దాం। ఎక్కడ కూడా చదువు చెప్పించకుండా కానీ స్కూల్కి పంపించకుండా ఆపడం కానీ కార్యక్రమాలు అటువంటి చేయమాకండి। తల్లి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు కానీ మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు అందరికీ అండగా ఉండడం జరుగుతూ ఉంది। ప్రతి ఒక్కరి సమస్య తీర్చే బాధ్యత మాది।